ఉప్పెన లాంటి సూపర్ హిట్ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఇటీవలే రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అలాగే జాన్వీ కపూర్ ఆ మూవీలో రామ్ చరణ్కి జంటగా నటించబోతోంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా పూర్తవ్వగానే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలవబోతోంది. ఇక ఆ సినిమా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ మల్లయోధుడు వస్తాదు అయిన కోడి రామ్మూర్తి నాయుడి జీవిత చరిత్ర ఆధారంగా రాబోతోందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఆ మూవీ రూపుదిద్దుకుంటున్నట్లుగా అంటున్నారు. అయితే నిజానికి ఆ సినిమాని ముందుగా రామ్ చరణ్తో కాకుండా జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని డైరెక్టర్ సానా బుచ్చిబాబు కథను సిద్ధం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ కథను రామ్ చరణ్కి కాకుండా ముందుగా జూనియర్ ఎన్టీఆర్కే వినిపించగా కథ నచ్చడంతో వెంటనే ఆ సినిమాకి ఓకే చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు ఎప్పుడైనా ఏదైనా కొత్త సినిమా కథను లేదా స్క్రిప్ట్ని సిద్ధం చేసుకునే టైంలో తరచుగా తన గురువైన డైరెక్టర్ సుకుమార్తో సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. ఇక అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి కథని వినిపించాక కథలో మార్పులకై డైరెక్టర్ సుకుమార్ని కలిశాడు బుచ్చిబాబు. అయితే ఆ కథని విన్నాక డైరెక్టర్ సుకుమార్ ఆ కథ జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్కి అయితే చాలా బాగా సూట్ అవుతుందని ఒక్కసారి రామ్ చరణ్ని కలిసి ఆ కథని వినిపించమని డైరెక్టర్ సుకుమార్ సానా బుచ్చిబాబుతో అన్నాడు. ఇంకేముంది, తన గురువు చెప్పినట్టుగానే ఆ కథని రామ్ చరణ్కి కూడా వివరించాడు డైరెక్టర్ సానా బుచ్చిబాబు. రామ్ చరణ్కి కూడా ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. దాంతో జూనియర్ ఎన్టీఆర్తో అనుకున్న సినిమా కాస్త రామ్ చరణ్తో ఫిక్స్ చేసేశాడు సానా బుచ్చిబాబు. ఇక ఆ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డైరెక్టర్ సుకుమార్ మీద విపరీతంగా మండిపడుతున్నారు. కేవలం డైరెక్టర్ సుకుమార్ సానా బుచ్చిబాబుకి చెప్పడం వల్లే ఒక మంచి సినిమా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి రామ్ చరణ్ దగ్గరికి జారిపోయిందంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డైరెక్టర్ సుకుమార్ మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక సినిమా కథలో మార్పులు ఉంటే కేవలం అవి మాత్రమే చెప్పాలని, అంతేకాని ఆ కథ ఆ హీరోకి బాగుండదు, ఈ హీరోకైతే చాలా బాగుంటుందంటూ అవసరం లేని సలహాలను ఇవ్వకూడదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందైనా డైరెక్టర్ సుకుమార్ భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదని, ఆ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ తెలుసుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరొక కథనం ప్రకారం తాను వేరే మూవీతో బిజీగా ఉండడం వల్ల జూనియర్ ఎన్టీఆరే ఆ కథని రామ్ చరణ్కి వినిపించమని డైరెక్టర్ సానా బుచ్చిబాబుకి చెప్పాడట. ఆ మూవీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్కి చేరడంలో డైరెక్టర్ సుకుమార్ ప్రమేయం ఏమీ లేదనే వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం ఎంత ఉంది అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.